హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఇది అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఈ బాక్స్లో ఏముందంటే హెల్మెట్ అనమాట. నేనైతే స్టడ్స్ హెల్మెట్ అయితే బుక్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి. జనరల్గా నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తాను, కానీ ఏంటంటే నాకు అమెజాన్లో ఇదైతే దొరకలేదు. అమెజాన్లో కొన్ని మోడల్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడైతే నాకు లాట్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకు స్టీల్ బర్డ్ కనుక చూసుకున్నట్లయితే స్టీల్ బర్డ్ అయితే అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. నేను స్టడ్ కంపెనీ నుంచి తీసుకోవాలనుకున్నాను, బికాస్ దానికి ఒక రీజన్ ఉంది. అది నేను వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో దీనికోసం ఒక స్టోరీ అయితే జరిగింది. ఏంటి అంటే, జనరల్గా నేను ఉండేది నెల్లూరు సిటీ. సో నెల్లూరు సిటీలో డెలివరీ అయితే ఇవ్వలేదన్నమాట ఫ్లిప్కార్ట్. సో సిటీ అవుట్స్కట్స్ అయినటువంటి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ దూరం ఉంటుంది గూడూరు అనేసి. సో ఆ గూడూరు దగ్గర మనకి డెలివరీ అయితే ఇచ్చాడు. ఆర్డర్ చేసిన తర్వాత నీకు ఇది ఎప్పటికైతే వచ్చింది. ఆల్మోస్ట్ నాకు 2000 రూపీస్ ప్రైస్ అయితే పడింది. నాకు ఆల్మోస్ట్ పెట్రోల్ ప్రైజెస్ కూడా ఒక 300 రూపీస్ దాకా పడ్డాయి. సో మొత్తానికి ఇది నాకు వర్తబుల్లా కాదా అనేది మనం ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసి తర్వాత అయితే మీకు రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మళ్ళీ మనకి బాక్స్ అయితే ఇచ్చాడు. బాక్స్ అయితే చాలా వెయిట్లెస్ ఉంది. సో నా ప్రీవియస్ నేను ఇంతకుముందు యూజ్ చేసేది వచ్చి నాకు స్టీల్ బర్డ్ యూజ్ చేస్తున్నాను. సో స్టీల్ బర్డ్ కంటే కూడా నాకు చాలా వెయిట్లెస్ అయితే ఉంది. సో ఇక్కడ మనము బ్రాండింగ్ అయితే చూడొచ్చు. స్టడ్స్ కంపెనీసి మనకి ఇక్కడ స్టడ్స్ అని ఇచ్చాడు. ఐఎస్ఐ బ్రాండింగ్ అయితే ఉంది. సో 40 years డెడికేటెడ్ సర్వీస్ అనేసి మనకి ఇక్కడ 2-wheeler డెడికేటెడ్ సర్వీస్ అని మనకి ఇక్కడ రాశాడు. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ప్రొటెక్షన్ టెక్నాలజీ అనేసి వీళ్ళైతే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ ఫేస్ హెల్మెట్ అండ్ దాని సైజ్ అంతా ఎల్ ఉంది. అండ్ దాని మోడల్ వచ్చేసి నేను తీసుకుంది థండర్ అనమాట. థండర్ D7. సో ఇక్కడ మీరు చూడొచ్చు థండర్ D7. సో కలర్ వచ్చేసి నేను నియాన్ ఎల్లో అయితే తీసుకున్నాను. విత్ మనకి బ్లాక్తో వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1895 చూపిస్తుంది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. బట్ నాకు ఆల్మోస్ట్ 2000 రూపీస్ ప్రైస్ అయితే పడింది. ఎందుకంటే మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటే మీరు మార్కెట్లో అయితే తీసుకుంటే మీకు ఇంకా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చే అవకాశం ఉంది. నాకైతే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. సో అందుకోసం నేనైతే బుక్ చేశాను. బట్ ఇది బెస్టా వరస్టా అనేది మనము సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే తెలుస్తుంది. ఇది నేను గోప్రో కోసం అనేది తీసుకున్నాను. సో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చాలామంది అన్నారు. అందుకోసం నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇదే మనకి ఫీచర్స్తో మిగతా కంపెనీస్తో కనుక చూసుకున్నట్లయితే మిగతా కంపెనీస్లో మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. దీంట్లో ప్రైస్ కొంచెం తక్కువ ఉంది అండ్ చాలా వెయిట్లెస్ కూడా ఉంటుందని చాలామంది చెప్పడం వల్ల సో దీనికైతే నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో లోపల నాకు ఇంకా ఇక్కడ స్టడ్స్కి సంబంధించి యూజర్ మాన్యువల్ అనుకుంటా ఇది. సో ఇదైతే ఇచ్చారు, ఒకసారి చూద్దాం. సో ఇది మనకి లోపలైతే ఏమైతే ఇవ్వలేదు. సో దీన్ని అయితే మనం ప్రజెంట్ తీసి పక్కన పెట్టేద్దాం. సో బాక్సులు ఇప్పటికే ఒక 2 బాక్సులు అయితే తీసి పక్కన పెట్టాను. సో ఇక్కడ మనకి ఓన్లీ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. మనకి ఇది క్లియర్ విజర్తో అయితే రాదు. సో విజర్ వచ్చేసి మనకి నార్మల్ విజరే వస్తుంది. సో క్లియర్ విజర్ అయితే మనకి బాగుంటుంది. బట్ చూద్దాము. ప్రజెంట్ అయితే దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కువ నైట్ రైడ్స్ అయితే చేయను కాబట్టి. సో ఇది మనకి యూజర్ మాన్యువల్ స్టడ్స్కి సంబంధించి ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో సో వాళ్ళైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో స్టడ్స్కి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ హెల్మెట్ అనమాట ఇది. సో మొత్తం ప్యాడింగ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎలా యూజ్ చేయాలి సో అన్నీ కూడా వీళ్ళైతే దీంట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. అండ్ ఇక్కడ మనకి స్క్రాచెస్ పడకుండా ఇదైతే ఇవ్వడం జరిగింది ప్రొటెక్షన్ లాగా. జస్ట్ ప్రొటెక్షన్ దీన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తే సో ఓవరాల్గా మనకి హెల్మెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ హెల్మెట్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రాచ్ రెసిస్టెంట్ విజర్ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఇంకో విజర్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. అది కూడా క్లియర్ విజర్, రిమూవ్ ద ప్రొటెక్షన్ ఫిల్మ్ బిఫోర్ యూజింగ్ ద హెల్మెట్ అనేసి మనకి ఇక్కడైతే రాశారు. అండ్ ఎంఆర్పి ప్రైస్ కూడా మనకి ఇక్కడైతే రాయడం జరిగింది. సో ప్రైస్ ట్యాగ్ని అయితే ప్రజెంట్ తీసేద్దాము. అండ్ దీనిపైన మనకి ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ స్టిక్కర్ కూడా మనము తీసేసుకోవచ్చు. సో తీసే ముందు మనకి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేవా అనేది మనము. సో ఇక్కడ వచ్చేసి మనకి థండర్ అనేసి ఒక లార్జ్ ఫాంట్ యొక్క మనకి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అండ్ 2 షేడ్స్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 1300 grams అని ఇచ్చారు. బట్ అంత వెయిట్ అయితే లేదు. హ్యాండీకి వచ్చినప్పుడు మనకి ఒక 1/2 kg ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి హోల్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి మనకి ఎయిర్ ఫ్లోట్ అయితే వస్తుంది. అండ్ లోపల మనకి ఉక్క ఎక్కువ లేకుండా ఉండడం కోసం అయితే వస్తుంది. ఇక్కడ పైన కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్ అనేసి మనకి ఇక్కడ కూడా ఇచ్చారు విండ్కి సంబంధించి. అండ్ ఫ్రంట్లో కూడా మనకి విండ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇదైతే నేను క్లోజ్ చేస్తాను ప్రజెంట్, ఎందుకంటే నాకు గోప్రో
మౌంట్ ఉండాలి కాబట్టి. బట్ ఇది ఉంటే మాత్రం ఒకవేళ మీరు గోప్రో కనుక వాడకపోతే ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రంట్లో, ఎందుకంటే చాలా లోపల వేడిగా ఉంటుంది కాబట్టి సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు ప్యాడింగ్ అయితే చూడొచ్చు సో ఎలా ఉందనేది. సో ఈ ఏదైతే క్లిప్ ఉందో ఇది మనకి అడ్జస్టబుల్ క్లిప్ అనమాట. సో ఎవరి మెడకు తగ్గట్టుగా వాళ్ళైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ తలకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని దీన్ని అయితే పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు స్టీల్ బడ్ వాడాను కదా, సో దాంతో కంపేర్ చేస్తే కూడా నాకు ప్యాడింగ్ అనేది చిన్ ప్యాడింగ్ కానివ్వండి, అలాగే ప్యాడ్ కొంచెం ముందుకు రావడం కానివ్వండి, సో దానివల్ల ఏంటంటే నాకు గోప్రో అటాచ్ చేసినప్పుడు కొంచెం విండ్ నాయిస్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో అందుకోసం నేను దీన్ని అయితే ప్రిఫర్ చేశాను. నా ఏదైతే స్టీల్ బార్డ్ ఉందో హెల్మెట్, సో ఆ స్టీల్ బార్డ్కి అయితే నేను ఈ చిన్ ప్యాడ్ ఉంది కదా, సో దాన్ని నేనైతే పెట్టుకున్నాను అనమాట. ఎట్లా పెట్టుకున్నాను అంటే దానికి ఫ్రంట్ చిన్న స్క్రూస్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేశాక నేను దాన్ని అయితే పెట్టుకోవడం జరిగింది. దీనికైతే ఆ ప్రాబ్లం లేదు. మనకి ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫోమ్ అనేది. ఈ ప్రైస్కి నాకు ఓకే అని చెప్పొచ్చు. నేను స్టీల్ బార్డ్ కొనేటప్పుడు చాలా మోసపోయాను, ఎందుకంటే దాన్ని ఆల్మోస్ట్ నేను 1800 లైక్ 1850 వరకు పర్చేస్ చేసి అయితే తీసుకోవడం జరిగింది. సో అదైతే నాకు చాలా లాస్ అయితే అయింది. అదే నాకు ఆన్లైన్లో చూస్తే నాకు అది 1400 1200కి అయితే వచ్చేసి ఉండేది. బట్ నేను ఆఫ్లైన్లో కొన్నాను, చాలా లాస్ అయ్యాను. ఒకవేళ ఇది కనుక మీకు ఆఫ్లైన్లో దొరికే పని అయితే చూడండి, ఇంకా మీకు 100 రూపీస్ వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకి చూస్తే లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్టడ్స్ అని బ్రాండింగ్ కానివ్వండి, లైక్ మనకి ఒక ఆర్మీ టైప్ ప్యాచెస్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో నుంచి మనకి ఎయిర్ అయితే చాలా బాగా ఫ్లోట్ అయితే వస్తుంది. సో చూడడానికి కూడా ఒక లుక్ ఉండే విధంగా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ హెల్మెట్ మనకి ఈ ప్రైస్ అది లైక్ మనకి 1800 1900 రూపీస్ ప్రైస్ అంటే ఎవరు కూడా నమ్మరు, అంత లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి ఎయిరాక్స్ కానివ్వండి, ఎంటీ కానివ్వండి, సో అలా ఎస్ఎంకే కానివ్వండి, ఎలా అయితే డిజైన్స్ వస్తాయో సేమ్ అదే డిజైన్స్ అదే ఫీచర్స్తో అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మౌంట్ అయితే ఫిక్స్ చేస్తాను. సో ఈ మౌంట్ అనేది ఏ విధంగా ఫిక్స్ చేయాలి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఎలా ఫిక్స్ చేయాలనేది నేను ఒక వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను దీనికి ఫిక్స్ చేసేటప్పుడు. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.